తనను నమ్మించి వంచిన అతన్ని ఊరికే వదలకూడదు. షూట్ చేసి చంపాలి. అలా కాదు. వాడు ప్రతి నిమిషం పశ్చాత్తాపంతో ప్రత్యక్ష నరకం అనుభవించేలా చిత్రవద చేయాలి. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఆలోచనల్లోనే ప్రఫుల్ల ఎడమ అరచేతి మీద కుడి చేతి పిడికిలతో కొట్టుకుంది. ఆమెకు సడన్గా తన దగ్గరున్న క్యాసెట్ సంగతి గుర్తు వచ్చింది. ఎస్, ఆ క్యాసెట్ ఆధారంగా కోర్టుకు వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది? అతనికి శిక్ష పడుతుంది. కానీ తర్వాత తన పరిస్థితి ఏమిటి? ఆలోచిస్తున్న ఆమె పెదవులపైకి ఓ వైరాగ్యపు నవ్వొచ్చింది. తానింత బాగా ఆలోచిస్తోంది. రాంబాబుని కోర్టుకి ఈడ్చాలని చూస్తుందా? రాంబాబు ఏమన్నా మామూలు మనిషా? కోటీశ్వరుడు. అతనితో విరోధం అంటే, అతన్ని తాను ఎదుర్కోవటం అంటే, బక్క చిక్కిన ఓ పొట్టేలు వెళ్ళి కొండని ఢీకొనడమే. నింగి నేల ఏకమైన అతని కాలి చిటికెన వేలి కోరును కూడా వేరు చేయలేవని అందరికీ తెలుసు. అలాంటి అతన్ని ఆఫ్టర్ ఆల్ తను, అందులోనూ ఓ బడిపంతుల కూతురైన తను ఏమైనా చేయగలదా? ఆలోచనల్లో అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆచరణలోనే తేడా వస్తుంది. అయినా తను ఇంతగా ఆలోచిస్తుంది ఏమిటి? అసలు తను మామూలుగా హాస్టల్కి వెళ్ళిపోయి ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో అబార్షన్ చేయించుకుని ఆ తర్వాత మామూలుగా కాలేజీకి వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. వెరీ గుడ్. తనకి ఇలాంటి ఆలోచన ముందే ఎందుకు రాలేదు? ఎందుకు ఇలా హాస్టల్ నుంచి పారిపోయి వచ్చింది? ఎంతో ఆధునికంగా ఆలోచించే తను కూడా సెంటిమెంట్కి కట్టుబడుతోందా? కాదు. తను ఉద్రేకంలో చేసిన ఓ పొరపాటుని సెంటిమెంట్ కోసం 9 నెలలు మోసేంత సెన్సిటివ్ కాదు. కానీ ఆ రాంబాబు మూలంగానే ఇంత దూరం పారిపోయి వచ్చింది. ఇక్కడికి వచ్చినా ఆ రాంబాబు తనని వదులుతాడన్న నమ్మకం లేదు. వాడు తనని వెతికి పట్టుకుంటాడు. ఆ క్యాసెట్ తీసుకుంటాడు. ఆ క్యాసెట్లో ఉన్న దృశ్యాలు గుర్తుకు రాగానే ఆమె శరీరం అంతా ఇది అని చెప్పలేని జుగుప్సతో నిండిపోయింది. అకస్మాత్తుగా ఆమెలో డిప్రెషన్ చోటు చేసుకోసాగింది. బలవంతుడైన ప్రత్యర్థితో తలపడాల్సి వస్తే తను ఎలాగో ఓడిపోతానని తెలుస్తుంది. కానీ ఓడిపోతానన్న ఆలోచనే ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమె ఆత్మాభిమానంతో ఇంకో ప్రత్యామ్నాయం కోసం వెతికింది. ఆమెకు ఆత్మహత్యే ప్రత్యామ్నాయంగా కనిపించింది. హాస్టల్లో మిగిలిన విద్యార్థుల ముందు యువరాణిలా బ్రతికిన తను అనామకంగా ఒంటరిగా చనిపోవటానికి ఆ ఆత్మాభిమానమే అడ్డొచ్చింది. అంతకాలము తనంటే అసూయతో పడి చచ్చిన వాళ్ళు తను ఆత్మహత్య చేసుకున్న తర్వాత అడ్డమైన కామెంట్స్ చేస్తారన్న ఆలోచనతో సతమతమయ్యింది. అప్పటిదాకా గర్వంగా తల ఎగరేస్తూ తిరిగిన తను ఓడిపోయాను అంటూ అందరి ముందు తలవాల్చడానికి మనసొప్పక ఇక్కడికి వచ్చింది. తన వారి మధ్య, తను ఏ తప్పు చేసినా తనని క్షమించగలిగే తన వారి మధ్య చనిపోదామని వచ్చింది. కనీసం చనిపోయిన తర్వాతైనా వారు 2 కన్నీటి బొట్లు కారుస్తారు కదా అన్న నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చింది. బ్రతికినన్నాళ్ళు ఏ సెంటిమెంటు లేకపోయినా కనీసం చనిపోయే ముందైనా ఓ చిన్న సెంటిమెంట్ తనని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ గాడ్. ఇక ఇప్పుడు ఈ అనవసర ఆలోచనలు ఏమిటి? హాయిగా చనిపోతుంది. తన చావు తన వాళ్లకో పజిల్గా మిగిలిపోతుంది. చిన్ని, పడుకుందుగానిరా. శ్రావణి పిలుపుతో ఉలిక్కిపడింది. లేదక్క, కొద్దిగా నోట్స్ రాసుకోవాలి. నోటికొచ్చిన మాట ఏదో అనేసింది. వేడి వేడి టీ కలిపి ఇవ్వనా? నవ్వుతూ అడిగింది శ్రావణి. వద్దక్క, వెంటనే చెప్పింది. సరే, గుడ్ నైట్. శ్రావణి దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని పడుకుంది. ప్రఫుల్ల కాసేపు అలాగే శ్రావణి వైపు చూసింది. లోకం తెలియకుండా అమాయకంగా బ్రతికేస్తున్న అక్క ఎంత ప్రశాంతంగా ఉంది. మరి తనెలా ఉంది? తన పరిస్థితి కనీసం అక్కకైనా తెలియాలి. తన ఓటమి తనతో పాటే సమాధి కావటానికి వీల్లేదు. నోట్బుక్లో నుంచి కాగితం చించి ఒక్కో అక్షరమే నెమ్మదిగా కూడగట్టుకుంటూ రాయసాగింది. అక్క, నన్ను క్షమించు.
ఎటువంటి పరిస్థితుల్లో ఓ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటుందో నేను సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నాను. నేను ఓడిపోయాను. మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో పెరిగిన నేను అది అతిగా మారటాన్ని గమనించలేదు. అందుకే చాలా ఘోరంగా ఓడిపోయాను. కాదు, మోసపోయాను. ఓ తెలివిగల రాస్కెల్ నన్ను నమ్మించి మోసం చేశాడు. నా పిచ్చిగాని నమ్మకపోతే మోసం చేయడానికి ఎలా వీలవుతుంది? ఎంత బాగా నమ్మితే అంత బాగా మోసం చేయొచ్చు. అక్క, చిన్నప్పటి నుంచి నువ్వు నేను విజాతి ధృవాల్లా పెరిగాం. నువ్వు చాలా తెలివి తక్కువ దానివని, నీ లైఫ్ ఇంతే అని నేను మనసులో అనుకునేదాన్ని. నేను ఎంతో తెలివిగలదాన్నని, భవిష్యత్తులో జీవితపు పరుగు పందెంలో ఏవేవో సాధించి ఉన్నత స్థితిలో ఉంటానని లోపల గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ నువ్వే గెలిచావక్క. నీ గురించి అరక్షణమైనా ఆలోచించుకోకుండా ఎప్పుడూ ఎదుటివారి క్షేమాన్ని కాంక్షిస్తూ అమాయకంగా బ్రతికేసే నువ్వే గెలిచావు. ప్రపంచాన్నంతా తలక్రిందులు చేసైనా సరే గెలుద్దామని ఇంట్లో పోట్లాడి మరీ వేరే ఊళ్ళో చదువుకుంటున్న నేను ఓడిపోయాను. కానీ ఓడిపోయానంటూ ఇంటికి ఎలా రాను? ఏ ముఖం పెట్టుకుని మీ ముందుకు రాను? అందుకే చచ్చిపోవాలనుకున్నాను. కానీ అక్క, నన్నే పంచప్రాణాలుగా చూసుకునే అమ్మా నాన్న, ప్రాణాధికంగా చూసుకునే నువ్వు ఉండగా ఎక్కడో దిక్కు మొక్కు లేని చావు ఎందుకు చావాలి? మీ మధ్య బ్రతకటానికి నాలో పెరుగుతున్న పిండం అడ్డు రావచ్చు, కానీ మీ మధ్య చనిపోవటానికి ఏది అడ్డు రాదుగా. చిన్నప్పటి నుంచి నేను ఏది కావాలన్నా వారి తలకు మించిన బరువైనా సరే నాకు తెచ్చిచ్చి నన్ను అపురూపంగా పెంచిన అమ్మా నాన్నల పెంపకాన్ని తప్పు పట్టడం లేదు. నా దారిని నేనే ఎన్నుకుని చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాననే చెప్తున్నాను. ముమ్మాటికి నాదే తప్పు. అందుకే 5 మెడికల్ షాపులు తిరిగి ఓ 50 స్లీపింగ్ పిల్స్ తెచ్చుకున్నాను. ఆ పిల్స్ వేసుకుని కడుపు నిండా నీళ్లు త్రాగి హాయిగా మీ అందరి మధ్య నిశ్చింతగా కళ్ళు మూస్తాను. ఒకరి తప్పుకు ఇంకొకరు ఎందుకు శిక్ష అనుభవించాలి? నా మరణం మిమ్మల్ని బాధించదు అని చెప్పట్లేదు. ఈ వయసులో అమ్మా నాన్న గర్భశోకాన్ని తట్టుకోలేరు, నిజమే. కానీ నా గర్భాన్ని కూడా భరించలేరు. నాకింకో దారి లేదు. అక్క, ఇక నుంచి అమ్మా నాన్నలకి నువ్వొక్కదానివే కూతురివి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అక్క అని నీకు అప్పగింతలు పెట్టాలని ఉంది. కానీ అక్క, ఎలా అక్క? నిజం చెప్పాలంటే నాకు ఈ క్షణంలో బ్రతకాలని కూడా అనిపిస్తోంది. కానీ బ్రతకటానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను వంచిన అబ్బాయి అప్పటిదాకా స్వీట్ నథింగ్స్ చెప్పి నాకు కడుపు చేసి ఆ అవసరం కాస్త తీరిపోయాక నథింగ్ డూయింగ్ అంటూ జారుకుని ఉండుంటే నేను వాడి ముఖం మీద చెప్పుతో కొట్టి హాయిగా బ్రతికేసేదాన్ని. కానీ నేనంత మామూలు పరిస్థితిలో లేను. నా స్థితిగతులు నీకెలా చెప్పను? నేను బ్రతికి ఈ సంఘాన్ని ఎదిరించలేను. అలాగని అతని చేతిలో ఇంకా పతనం అవ్వలేను. అందుకే నేను చచ్చిపోబోతున్నాను. నేను ఇంకో సూర్యోదయాన్ని చూడను. మరో తలస్నానం చేయను. ఇవాళ నువ్వేగా నా తల రుద్దావు. రేపు కూడా నువ్వే చివరిసారిగా తలస్నానం చేయించి నన్ను కాటికి సాగనంపు. అబ్బా, ఏడవకే అక్క. నాకింత హాయిగా ఉంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎవరి ముందు ఓడిపోనవసరం లేని స్థితిలోకి వెళ్తున్నాను. నా ఈగోని ఇక ఎవరూ దెబ్బతీయలేరు. గొప్ప అలౌకిక స్థితిలోకి, నిరామయ స్థితిలోకి, గెలుపు కోసం పరిగెత్తనవసరం లేని అద్వైత స్థితిలోకి వెళ్ళిపోబోతుంటే నాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఇంతటి ఆనందంలోనూ ఒకటే ఆలోచన నన్ను బాధిస్తోంది. ఇదిగో దీని చెల్లెలే చెడిపోయి ఆత్మహత్య చేసుకుంది అంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను ఇక నుంచి కాకుల్లా పొడుస్తారేమో. నన్ను మన్నిస్తావు కదూ? నా అక్క అమాయకురాలు, అతి పవిత్రురాలు అని ప్రపంచానికంతా చాటి చెప్పి మరీ చావాలని ఉంది. కానీ నేను చెప్తే వినేదెవరు? చెల్లెలు చెడు తిరుగుళ్ళు తిరిగి ఆత్మహత్య చేసుకుందంటే
అక్కని పెళ్లి చేసుకోగలిగే సంస్కారవంతులు ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నారా? ఏమో, ఎక్కడైనా ఓ పుణ్యాత్ముడు ఉండి ఉంటాడేమో. అతనికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాదు, నా కన్నీటితో అతని పాదాల్ని కడిగి మరీ బ్రతిమాలుతాను. మంచి వాళ్లకు మంచే జరుగుతుందంటారు కదక్క. నీకంతా మంచే జరుగుతుంది. నా మాట విని నువ్వు ఆ శరత్చంద్రని. అప్పటిదాకా తన మనసులో భావాలన్నింటినీ కాగితం మీద గబగబా రాసిన ఆమె అలసట రావటంతో ఒక్క క్షణం ఆగింది. అంతే. ఆమె మెదడులోకి అప్పటికప్పుడే ఓ మెరుపులాంటి ఆలోచన మెరిసింది. ముందు ఆ ఆలోచనతో ఆమె గజగజ వణికిపోయింది. అలాంటి ఆలోచన వచ్చినందుకే ఓ క్షణం భయపడింది. ఆ ఆలోచనని తట్టుకోలేక తల విదిలించింది. కానీ స్వార్థంతో కళ్ళు గట్టిగా మూసుకుని తన ఆలోచనలకు నెమ్మదిగా ఒక స్థిర రూపం ఇవ్వడం మొదలుపెట్టింది. కాలం చాలా విలువైనది. కానీ కొన్ని కోట్ల లక్షల గంటలు వృధాగానే గడిచిపోతూ ఉంటాయి. అనంతకాలంలో కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ముఖ్యమైనవి కాదు, బలహీనమైనవి. ఆ క్షణంలో మనసు నిబ్బరంగా ఉండకపోతే హిరోషిమాపై బాంబు వేసేస్తారు, లిబియాపై దాడి చేస్తారు. ఇంతెందుకు, మూడో కాలు మీద మరో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతారు. అలాంటి ఓ బలహీన క్షణమే ఇప్పుడు ప్రఫుల్ల జీవితంలోకి వచ్చింది. ఆ క్షణంలో ఆమె తీసుకున్న నిర్ణయం కొన్ని జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. గబగబా ఆలోచిస్తున్న ప్రఫుల్ల అనుకుంది, ఓహ్, పొద్దున వచ్చిన శరత్చంద్ర ఉత్తరాన్ని అక్కకి ఇవ్వకుండా తను ఇంత మంచి పని చేసింది. తన జీవితంలోకంతా తాను చేసిన ఒకే ఒక్క మంచి పని అదేనేమో. అంత టెన్షన్లో కూడా ఆ ఆలోచన ఆమెని గొప్ప ఉద్వేగంలో ముంచెత్తింది. నీ ఫోటో పంపించాను. నిన్న ఇదే టైంకి శ్రావణి అన్నమాట ఇప్పుడు ఆమెకి స్టీరియోఫోనిక్ సౌండ్లో వినిపిస్తోంది. మాట వరుసకి నిన్న శ్రావణి, నీకు అంత మంచివాళ్లా కనిపిస్తే నువ్వే చేసుకో అన్నమాట ఇప్పుడు ప్రఫుల్లకి కొత్త ఊపిరిని అందిస్తోంది. నీ ఫోటో చూశాను కాబట్టి నేను నిన్ను ఈజీగా గుర్తుపడతాను. పొద్దున యథాలాపంగా ఉత్తరంలో చదివిన వాక్యాన్ని ఓ యువకుడు పక్కనే నిలబడి గుసగుసగా చెప్తున్నట్టు అనిపించింది. ఆమె గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకుంది. ఏం చేయాలో నింపాదిగా స్పష్టంగా ఆలోచించుకుంది. ఇది ఇలా జరగాలని ముందే నిర్ణయించబడి ఉంది. అందుకే అక్క తన ఫోటో పంపించింది. ఎస్, అంతే అన్న నిర్ణయానికి వచ్చేసింది. ముందుగా తను అప్పటిదాకా రాసిన ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపేసింది. ప్రశాంతంగా నిద్రపోతున్న శ్రావణిని చూస్తుంటే అయ్యో, అక్కని మోసం చేస్తున్నానా అన్న ఫీలింగ్ కలిగింది. క్షణంలో జారిపోతున్న మనసుని కూడదీసుకుంది. ఇందులో మోసమేముంది? అక్క ఎలాగో అతన్ని పెళ్లి చేసుకోవటానికి సుముఖంగా లేదు. అదృష్ట దేవత తమ ఇంటి తలుపు తడుతోంది. తీయటానికి అక్క వెళ్ళకపోతే తను వెళ్తుంది, అంతే. అక్క జార విడుచుకుంటున్న అదృష్టాన్ని తను అందుకుంటోంది. అంతే అంతే అనుకుని తనని తాను చాలా అందంగా సమర్థించుకుంది. తన ప్రణాళికలో భాగంగా మరో కాగితం తీసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఉత్తరం రాయసాగింది. ఈసారి చాలా కష్టపడి ఒక్కో వాక్యాన్ని జాగ్రత్తగా పేర్చుకుంటూ రాయటం మొదలుపెట్టింది. అక్క, మీరంతా నన్ను మన్నించండి. నా దారి వెతుక్కుంటూ నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి అని అడగకండి. నా అడ్రస్ తెలుసుకునే ప్రయత్నాలు ఏవీ చేయకండి. చేసినా నిష్ప్రయోజనం. నేను ఎక్కడో చోట బ్రతికే ఉంటాను. స్వర్గమో నరకమో నిర్ణయించుకోవటానికే వెళ్తున్నాను. నేను సెటిల్ అయిన తర్వాత మీకు తెలియపరుస్తాను. అంతదాకా నా గురించి బాధపడకండి. కొంతకాలం ఎదురు చూడండి. ఒకవేళ వచ్చే సంవత్సరం ఇదే రోజుకి నా దగ్గర నుంచి ఏ విధమైన సమాచారము లేకపోతే నేను ఈ లోకంలో లేనని నిర్ణయించుకోండి. అప్పుడు నా ఆత్మశాంతికి 2 కన్నీటి బొట్లు విడవండి. ఇంతకన్నా మీకు ఇంకేమీ చెప్పలేను. అక్క, నిన్ను ఇంకోసారి ప్రత్యేకంగా క్షమార్పణ అడుగుతున్నాను. సెలవ్, నీ చిన్ని. ఆ ఉత్తరాన్ని మడిచి
పార్వతమ్మ శివశంకర్ల ఫోటో ఫ్రేమ్ కింద పెట్టేసింది. ఆమెకు తెలుసు శ్రావణి నిద్ర లేవగానే చూసే చోటు అదేనని. తాను ప్రొద్దున చదివి టేబుల్ కవర్ కింద పెట్టిన ఉత్తరాన్ని తీసుకుని తన సూట్ కేసులో జాగ్రత్తగా పెట్టుకుంది. ఆమె ప్రతి కదలికలోనూ ఆందోళన, కంగారు కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ప్రాణం కాపాడుకోవటానికి ఓ ప్రాణి చేస్తున్న ప్రయత్నం కనిపిస్తోంది. ఓ చేత్తో సూట్ కేసు పట్టుకుని చప్పుడు కాకుండా చెప్పులేసుకుని పిల్లిలా 2 అడుగులు వేసింది. తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్తో అడుగు ముందుకు పడలేదు. అలాగే వెనక్కి తిరిగి ఇల్లంతా చూసింది. ఆక్వేరియంలో చేప పిల్లల్లా ఎన్నెన్నో జ్ఞాపకాలు అటూ ఇటూ పరిగెత్తబోయాయి. ఆమె ఒక్కసారిగా తల వెదిలించింది. సెంటిమెంటో అటాచ్మెంటో మనసును పట్టి లాగుతోంది. కానీ అంతలోనే సర్దుకుంది. మరో అటాచ్మెంట్ కోసం లక్ష్మణ రేఖ దాటింది. అవును మరి, ఆమె లక్ష్యం లక్ష్మణ రేఖకు ఆవలి వైపున ఉంది. పైట కొంగు భుజాల చుట్టూ కప్పుకుని కుడి చేత్తో సూట్ కేసుతో ఒంటరిగా బస్టాండ్లోకి అడుగుపెట్టిన ప్రఫుల్లని అందరూ వింతగా అనుమానంగా చూడసాగారు. అందరూ తన వైపే వేలెత్తి చూపిస్తున్నట్టు, ప్రతి ఒక్కరూ పక్కవారికి తన గురించి గుసగుసగా చెప్తున్నట్టు అనిపించి ఆమె ఉక్కిరి బిక్కిరయింది. ఆమెకు వెంటనే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కానీ ఎక్కడికని పారిపోతుంది? అప్పుడే బయలుదేరిపోతున్న హైదరాబాద్ బస్సు ఎక్కేసింది. ఓ మూలగా కిటికీ పక్క సీట్లో కూర్చుంది. డ్రైవర్ బస్సులో లైట్లు తీసే వరకు ఆమె ఊపిరి బిగపట్టుకుంది. కొన్నిసార్లు అంతే, చీకటిలో లభించే సాంత్వన వెలుతురులో దొరకదు. వెలుతురిని చూస్తేనే ఆమెకు భయం వేసింది. లైట్లు తీసిన తర్వాత ఆ చీకటి ఆమెకెంతో హాయిగా అనిపించింది. చీకట్లో ఉంటే అందరినీ తప్పించుకోవచ్చు, కానీ నిలదీసే అంతరాత్మని తప్పించుకోలేం కదా. ఆమె మనసు తన వాళ్ళ గురించి ఆలోచించసాగింది. చిన్నప్పటి నుంచి తను ప్రతిదీ తనకు కావలసిన రీతిలోనే పట్టుబట్టి జరిపించుకునేది. అక్క అమాయకత్వాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో డామినేటింగ్గా ఉండేది. అసలు ఎక్కడి నుంచి అంత ఆత్మవిశ్వాసం వచ్చింది? చుట్టూ ఉన్నవాళ్ళు చుట్టాలు. ఫలానా శివశంకర్ గారి 2వ అమ్మాయి అందంగా ఉంటుంది, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయి చాలా తెలివిగలది, ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తుంది, చాకులాంటి పిల్ల అని పొగడటం వల్ల కదూ తనలో అంతలా ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. అవును, ఆ మాటలు తన మీద తనకు తెలియకుండానే గొప్ప హిప్నాటిక్ సజెషన్స్లా పనిచేసేవి. నిజానికి తను అలా ఉండేదో లేదో కానీ అలా ఉండాలని మాత్రం ప్రతిసారి ప్రయత్నిస్తుండేది. ఇంట్లో అమ్మా నాన్న కూడా అంతే. ఆ శ్రావణికి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ చిన్నదానికి లేకపోతేనే ఇల్లు ఎగరగొట్టేస్తోంది, దానితో వేగలేం అంటూ అనుక్షణం తనకు భయపడేవాళ్ళు. తను ఆ భయాన్ని క్యాష్ చేసుకుంది. ఎక్కడ ఏ చిన్న లోటు జరిగినా, ఏ పొరపాటు జరిగినా నానా హంగామా చేసేసేది. ఈ ప్రపంచమంతా తన గుప్పిట్లో ఉండాలని, అంతా తను చెప్పినట్టే జరగాలని, అప్పుడప్పుడు సరదాకి ప్రపంచాన్ని తలకిందులు చేసేయాలని కూడా అనుకునేది. ఎంత పొగరో! ఇంత అందాన్నిచ్చిన ఆ సృష్టికర్త కాస్తంత మంచితనాన్ని ఇవ్వలేకపోయాడు. ఈ అందానికి బదులు మనిషికి కావలసిన మానవత్వాన్ని ఇచ్చుంటే ఎంత బాగుండేది. అందం దేవుడిచ్చిన వరం అంటారు, కానీ ఆ అందమే కదా ఈ భూమి మీద సామ్రాజ్యాల్ని కొల్లగొట్టింది. ఆ సౌందర్యమే కదా ఈ ప్రపంచంలో రక్తపాతాలు సృష్టించింది. అసలు తనకి అందమే లేకపోయి ఉండుంటే తనకి ఎయిర్ హోస్టెస్ కావాలన్న పిచ్చి పట్టుదల కలిగి ఉండేది కాదు. ఇంటర్మీడియట్ తర్వాత క్యాటరింగ్లో బీఎస్సీ చేసి తీరుతానని పట్టుబట్టి మరీ మరో ఊరికి వెళ్ళి హాస్టల్లో చేరి ఉండేది కాదు. అసలు తప్పెక్కడ జరిగింది? స్త్రీ నడిచిందంటే గుమ్మం వరకే అని కట్టుబాట్లు ఉన్న కుటుంబంలో పుట్టి తను ఇంత తిరుగుబాటు భావాలతో ఎలా తయారైంది? తను తందానా అంటే తానతందానా అన్న తల్లిదండ్రుల వల్ల అలా తయారైందా? కాదు. తన పాటకు అనుగుణంగా వాళ్ళు నాట్యం చేయకపోతే తను ఎంత గొడవ చేసేదని. మగ ప్రయాణికుల ముందు చిరునవ్వులు చిందిస్తూ చాక్లెట్లు అందించే ఉద్యోగమా? హవ్వ వద్దు వద్దు అని తల్లి నెత్తి నోరు బాదుకుని
ఏడుస్తుంటే తను ఏమంది? నన్ను ఆ చదువు చదివించకపోతే గ్యారంటీగా చస్తాను. అప్పుడు ఎలాగూ ఏడవక తప్పదు. ఇప్పటి నుంచే ఎందుకు ఏడుస్తున్నావు అనటంతో తండ్రి వారం రోజుల పాటు సర్ది చెప్పి మరీ తల్లిని ఒప్పించాడు. ఇంతా చేసి తనేం చేసింది? అందరి అమ్మాయిల్లాంటి దాన్ని కాను, నేను ప్రత్యేకంగా ఉండాలి అని విర్రవీగిన తను చివరికి మామూలుగా, చాలా మామూలుగా, సగటు ఆడపిల్ల కంటే కూడా మామూలుగా ఒక మగాడు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే గుడ్డిగా నమ్మేసింది. తిరిగి తను ప్రేమించింది, సర్వం అర్పించింది. ఎందుకు? అతన్ని నిజంగా కేవలం అతని ప్రేమ కోసమే ప్రేమించిందా? ఆ ప్రేమ కోసమే అయితే తన కోసం చేతిని కోసుకున్న రవిని, తన కోసమే గొంతు కోసుకోవటానికైనా సిద్ధపడే భాస్కర్ని, తన కోసం కాలేజీ నుంచి డిబార్ అయిన ప్రకాష్ని, తన కోసం జన్మంతా వేచి ఉంటాను అన్న రాఘవని, ఎందరినో ఎందరినో ఎందుకు ప్రేమించలేదు? వాళ్ళంతా మల్టీ మిలియనీర్లు కాదు, అదొక్కటే కారణం. కేవలం రాంబాబు డబ్బే తనని ఆకర్షించింది. దానికి తోడు నువ్వు లేక నేను లేను అంటూ అతను చెప్పిన మాటలు, నువ్వే నా ప్రాణం అన్నట్టుండే అతని ప్రవర్తన తనని పిచ్చిదాన్ని చేసి వదిలిపెట్టాయి. తెలివి తన ఒక్కదాని సొత్తే అని అనుకుంది. ఆ అతి తెలివితో తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి తాను మరో జన్మలో కూడా పొందలేని డబ్బుని తన వశం చేసుకోవాలనుకుంది. కానీ ఆ రాంబాబు తన పెట్టుబడిని తనని నిట్ట నిలువుగా ముంచేసి ఈ స్థితికి తీసుకువచ్చాడు. భగవంతుడా, జరిగిన అన్యాయమంతా ఈ అందం మూలంగానే కదా అని తనని తాను అపరాధ భావనతో ప్రశ్నించుకుంది. వెంటనే అవునని సమాధానం చెప్పుకోలేకపోయింది. అంతలోనే లోపల నుంచి ఓ ఆలోచన తలెత్తింది. బహుశా అక్క కూడా లోపలెక్కడో అంతరాంతరాల్లో ఆమె కంటే కూడా నేనే అందగత్తెనని అనుకునేదా? ఆ నమ్మకం తెచ్చిపెట్టిన ఆత్మన్యూనతాభావం వల్లనే శరత్చంద్రకు తన ఫోటో బదులుగా నా ఫోటో పంపించిందా? ప్రశ్నించుకుంది. అంతే, అవునంతే. వెంటనే సమాధానం కూడా చెప్పుకుంది. థ్యాంక్ గాడ్, కనీసం అక్క అమాయకత్వం మూలంగానైనా నా అందానికి సార్థకత వచ్చింది. ఒక్కసారిగా చుట్టూ సంచలనం మొదలవటంతో ఆమె ఆలోచనల్లో నుంచి ఈ లోకంలోకి వచ్చింది. బస్సు ఆగినట్లుంది. అందరూ దిగుతున్నారు. గాలికి చెల్లా చెదురై అల్లరి చేస్తున్న ముంగుర్లని వెనక్కి తోసుకుని సూట్ కేస్ తీసుకుని బస్సు దిగింది. టైం 9 దాటినట్లుంది. బస్ స్టాండ్ అంతా కలగా పులకంగా చిరాకుగా ఉంది. ఎదురుగా కనిపించిన కాఫీ స్టాల్ చూడగానే ఆమెకి ప్రాణం లేచి వచ్చింది. గబగబా అక్కడికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తీసుకుంది. మొదటి గుక్క తాగి హమ్మయ్యా అనుకుంది. మరో సమయంలో అయ్యుండుంటే ఆ పరిసరాల్లో ఆమె చచ్చినా మంచినీళ్లు కూడా తాగేది కాదు. హాస్టల్లో ఏ ఆయానో అలాంటి కాఫీ ఇచ్చి ఉండుంటే నోట్లో కాఫీని పుక్కిలించి సరిగ్గా ఆమె ముఖం మీద ఊసి ఉండేది. కానీ ఇప్పుడు ప్రఫుల్ల ఉన్న పరిస్థితి వేరు. ఆ 60 పైసల కాఫీ కూడా అమృతంలా అనిపిస్తోంది. కాఫీ చుక్క నోట్లో పడగానే ప్రాణం లేచి వచ్చింది. ఇంకొక 24 గంటలు అంతే. తర్వాత బెంగళూరులో ఆ శరత్చంద్ర సన్నిధిలో హాయిగా ఏ చీకు చింత లేకుండా అచ్చమైన తెలుగింటి గృహిణిలా తను జీవితమంతా ఉండబోతోంది అన్న ఆలోచన ఆమెకు మరింత ఉల్లాసాన్నిచ్చింది. ఆడదానికి ఎందుకు వచ్చిన స్వేచ్ఛ? ఈ స్వేచ్ఛ వద్దు, ఈ పరుగు పందాలు వద్దు. ఎంతటి కష్టాన్నైనా తన బలమైన భుజాల మీద వేసుకోగలిగే ఓ మొగాడి ఛాతీ ఆడదానికి చాలు. జీవితమంతా హాయిగా వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ పోరాటం? అసలు ఇలాంటి జీవిత సత్యం తెలుసుకోకుండా తను ఎంత అజ్ఞానంలో బ్రతికింది. ఇంకా చాలు. ఈ అజ్ఞానపు అధ్యాయానికి తెరదించేసి కొత్తగా ఫ్రెష్గా ఇంకొక అధ్యాయాన్ని ఆరంభించబోతోంది. రెండో సిప్ చేయబోతుండగా ఆమెకు ఆ దృశ్యం కనిపించింది. 2 బస్సులు ఒకదాని వెనుకగా ఒకటి ఆగి ఉన్నాయి. వాటి మధ్య నుంచి ఆవలి వైపున ఉన్న రాంబాబు అటువైపు తిరిగి ఎవరితోనో మాట్లాడటం కనిపించింది. నో డౌట్ అతను రాంబాబే. ఆ జీన్స్ ప్యాంటు, ఆ స్టోన్ వాష్ షర్టు, నార్త్ స్టార్ షూస్ అన్నీ బ్రాండెడ్ వస్తువులు మాత్రమే ఉపయోగించే రాంబాబుని ఎందరిలో ఉన్నా తను గుర్తిస్తుంది. వీడ్కోలు తీసుకోవడానికి ఎదుటి వ్యక్తి చేతిని పట్టుకుని ఊపుతున్నాడు. ఇటు తిరిగితే చాలు తను కనబడుతుంది. నో, ఆ విషపూరితమైన చూపులు తనని తాకటానికి కూడా వీల్లేదు. తను పారిపోవాలి.
కాఫీ కప్పు అక్కడే వదిలేసి షాప్ అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడ ఆగి ఉన్న ఆటో దగ్గరికి పరుగున వెళ్ళి ఎక్కేసింది. తాపీగా సిగరెట్ తాగుతున్న ఆటో డ్రైవరు ఆమె వైపు వింతగా చూశాడు. పోనీ అందామె రొప్పుతూ. ఆటో స్పీడ్ అందుకుంది. రియర్ వ్యూ మిర్రర్లో నుంచి చూస్తున్న ఆమెకి ఓ క్షణం భయమేసింది. ఒకవేళ ఆ రాంబాబు కానీ తనను ఫాలో అవ్వటం లేదు కదా. అంతే. ఇదో రొకో భయ్యా అంటూ ఆటో ఆపింది. హోటల్ హరిద్వార్ ముందు ఆటో దిగేసి అతని చేతిలో 5 రూపాయల కాగితం పెట్టేసి వెనుతిరిగి చూడకుండా బస్ స్టాండ్లో అప్పుడే కదలబోతున్న బస్సు ఎక్కేసింది. ఆమె వైపు కండక్టర్ కోపంగా చూశాడు. ఆమె పట్టించుకోలేదు. అన్ని సీట్లలోనూ ప్రయాణికులున్నారు. 3వ సీట్లో మాత్రం ఒక్క అమ్మాయే కూర్చుని ఉంది. ఆ అమ్మాయి పక్కన సీటు ఖాళీగా ఉంది. ప్రఫుల్ల వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చుని భయంగా వెనక్కి తిరిగి చూసింది. ఎక్కడా రాంబాబు జాడ కనిపించలేదు. అయినా ఆమెకు దడ తగ్గలేదు. సరిగ్గా ఊపిరి అందక రొప్పుతోంది. చెమటలు కారిపోతున్నాయి. కర్చీఫ్తో తుడుచుకుంటూ అనుకుంది. భయపడ్డంతా అయ్యింది. ఈరోజు ఏదో ఒకటి అవ్వబోతుంది. తను ఇంత జాగ్రత్తగా వేసిన ప్లాన్ అంతా పాడవుతుందా? ఈ జన్మకి వీడి నుంచి తను తప్పించుకోలేదా? మీ కర్చీఫ్. కింద పడిన కర్చీఫ్ని తీసిచ్చిందా అమ్మాయి. థ్యాంక్స్. బలవంతాన నవ్వు తెచ్చుకుంది. వాడిని ఎలా తప్పించుకోవాలి? అయ్యో, తనకి ఏ ఐడియా వచ్చేటట్టు లేదు. కాసేపైనా ఈ మనసు మళ్లించుకోవాలి. లేకపోతే లాభం లేదు. భయంతో తన గుండె ఆగిపోయేట్టుంది. రిలీఫ్ కోసమైనా తను ఏదో ఒకటి మాట్లాడాలి. చివరికి ఎన్టీ రామారావు రోజు రాత్రిపూట చీర కట్టుకుంటున్నాడా లేదా అనే విషయమైనా సరే మాట్లాడాలి. పక్కనున్న అమ్మాయి వైపు తిరిగి మాట కలపటానికి అడిగింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. బదులుగా ఆ అమ్మాయి నవ్వింది. మీ పేరేమిటి? తెలుసుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా చాలా క్యాజువల్గా ఇంగ్లీష్లో అడిగింది. నాగరత్న. మరి మీ పేరు? ప్రఫుల్ల. యాంత్రికంగా చెప్పిందే కానీ ఆమె చాలా స్పీడ్గా ఆలోచిస్తోంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ విందబ్బా? ఓ, మీరు మలక్పేట నాగరత్న కదూ? సడన్గా గుర్తు రావటంతో ఉత్సుకతగా అడిగింది. పెదవులు విడివడకుండా నవ్వి అవును అందామే. గుర్తు తెలియని అజ్ఞాత దంపతులు అపురూపంగా చూసుకుంటున్న కలల చుక్కల్ని మరోమారు నిర్దాక్షిణ్యంగా కరిగిస్తూ బాలభానుడు ఉదయించబోతున్నాడు. ఆ సందడిలో శ్రావణికి మెలకువ వచ్చింది. కానీ ఇంకా పూర్తిగా బద్ధకం వదల్లేదు. అలాంటి స్థితిలో కూడా ఆమెకు ముందుగా చెల్లెలు గుర్తొచ్చి పక్క తడిమింది. చిన్ని, రాత్రంతా పడుకున్నట్టు లేవు. కాసేపైనా వచ్చి పడుకోమ్మా. పక్కన చెల్లెలు లేకపోవడంతో ఇంకా చదువుకుంటోంది కాబోలు అనుకుని పిలిచింది శ్రావణి. బదులు లేదు. చిన్ని మళ్ళీ పిలిచింది. చుట్టూ పరిసరాలన్నీ మూగ సాక్షులుగా మిగిలిపోయాయి. ఒకవేళ చదువుకుంటూ అలాగే కుర్చీలోనే నిద్రపోయిందేమో పాపం అన్న ఆలోచనతో కళ్ళు తెరిచింది. టేబుల్ ఎదురుగా ఖాళీ కుర్చీ కనిపించింది. ఒక్క క్షణం ఎందుకో గుండె జల్లుమంది. చెప్పలేని భయం లాంటిది కలిగింది. మరో ఆలోచన ఏదీ రాలేదు. 2 క్షణాల తర్వాత తెల్లారిపోబోతుంది. ఒకవేళ తను కానీ లేచి బాత్రూంలోకి వెళ్ళిందేమో అనుకుంది. ఆ ఆలోచనతో క్షణంలో సగం సేపు స్థిమితపడ్డా 1/2 నిమిషం కంటే ఎక్కువసేపు ఆగలేకపోయింది. ఎంతకీ రాదేం? ఏమైంది అసలు? ఒక్క ఉదుటున లేచి పెరట్లోకి వెళ్ళింది. ఎదురుగా తలుపు తెరిచి ఉన్న బాత్రూమ్ ఖాళీగా కనిపించింది. ఆమె ఆసరా కోసం గోడ మీద చెయ్యేసింది. ఏమిటిది? రాత్రి తను పడుకునేటప్పుడు చదువుకుంటూ ఉన్న అమ్మాయి రాత్రికి రాత్రే ఎలా మాయమవుతుంది? ఇంట్లోనే ఎక్కడన్నా ఉందేమో. చిన్ని పిలుస్తోంది. కానీ ఆమె పిలుపు ఆమెకే సరిగ్గా వినిపించటం లేదు. ఆ పిలుపుకి ఏ విధమైన రెస్పాన్స్ రాలేదు. ఆమెకు కాళ్లల్లో సన్నగా వణుకు మొదలయ్యింది. పక్క గదిలో పడుకున్న తల్లిని లేపాలంటే తన గదిలో నుంచే వెళ్ళాలి. తన గదిలోకి వచ్చింది. చెల్లెలు లేని ఆ గది ఎందుకో బోసిపోయినట్టుగా ఏదో వెలితిగా అనిపించింది. ఆ వెలితిని భర్తీ చేస్తూ ఫోటో ఫ్రేమ్ కింద కాగితం రెపరెపలాడింది. గబాల్న వెళ్ళి ఆ కాగితాన్ని తీసింది. వణుకుతున్న చేతుల్లో కాగితం నిలవడం లేదు.
భయాన్ని మించిన మరేదో ఆలోచనతో మనసు కంపిస్తోంది. ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అక్షరాల్ని కూడబలుక్కుని ఉత్తరాన్ని చదివిన ఆమె కుప్పకూలిపోతూ పిలిచింది, కాదు అరిచింది, అమ్మా అంటూ. ఆ అరుపుతో పార్వతమ్మ, శివశంకర్లిద్దరూ ఒకేసారి ఉలికిపాటుతో నిద్రలేచారు. ఏమిటమ్మా, ఏమైంది? ఆ గదిలోకి వస్తూ అడిగారు. తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని తండ్రి చేతిలో పెట్టేసి అయోమయంగా నిలబడ్డ తల్లి మెడవంపులో తలదాచుకుని ఏడవసాగింది. ఆవిడకేమీ అర్థం కాలేదు. ఏమైందమ్మా శ్రావణి? నా తల్లివి గదు, ఏడవకు. అసలు చెల్లెలేది? మొదటిసారిగా గదినంతా పరికించి చూస్తూ అడిగింది. అమ్మా, చెల్లెలు లేదే ఇంకా, వెక్కిళ్ల మధ్య చెప్పింది. ఏమిటే నువ్వనేది? కూతురి భుజాల మీద చేతులేసి ఆమెని తనకు అభిముఖంగా జరుపుతూ అడిగింది. ఎప్పుడూ అబద్ధాలాడని కూతురు హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆమె చెప్పిన దాన్ని నమ్మలేక, నమ్మకూడని విషయాన్ని నమ్మకుండాను ఉండలేక, కనీసం మీరైనా నిజం చెప్పండి అన్నట్టుగా భర్త వైపు చూసింది. ఉత్తరం చదివిన ఆయన దీనంగా, ఓదార్పుగా ఆవిడ కళ్ళల్లోకి చూశాడు. ఇద్దరి కళ్ళల్లోనూ అంతర్లీనంగా నిజాన్ని జీర్ణం చేసుకోలేని దిగ్భ్రాంతి కదలాడింది. గుండెల్లో అప్పటిదాకా పదిలంగా దాచుకున్న నిధి ఫిరంగి గుండెల్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయినప్పటి వేదన మిగిలింది. ఎందుకమ్మా, ఎందుకు ఇలాంటి పని చేశావు తల్లి? మేము నీకు పెళ్లి చేయలేమని అసమర్థులం అనుకుని నీ దారి నువ్వు చూసుకున్నావా? ఎందుకు తల్లి? ఆవిడలో దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబుక్కింది. నా అంత దురదృష్టవంతులు ఎవరూ లేరే తల్లి. అరచేతుల్లో నుదురు బాదుకుంటూ ఏడవసాగింది. నేనున్నానే పార్వతి, నువ్వు ఏడ్చే అదృష్టానికైనా నోచుకున్నావు. నన్ను చూడు, నాకు ఆ ఏడుపు కూడా రావటం లేదు. బహుశా నాకు ఇవ్వటానికి ఆ భగవంతుడి దగ్గర అది కూడా మిగల్లేదు కాబోలు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న భార్యను చూస్తూ మనసులోనే అనుకున్నాడు. పైకేమీ అనలేదు. నిర్వికారంగా, నిర్లిప్తంగా, నిమిత్తమాత్రుల్లా మిగిలిపోయాడు. అమ్మా, నాకు చెల్లెలు కావాలే. శ్రావణి ఉన్నట్టుండి చిన్నపిల్లల అరచేతుల్లో ముఖం దాచుకుంటూ దీనంగా అడిగింది. ఆ మాటలతో ఏనాటి జ్ఞాపకాల గాయాలో ఒక్కసారిగా పార్వతమ్మ దుఃఖాన్ని ఉధృతం చేశాయి. ఎక్కడి నుంచి తెచ్చివ్వను తల్లి? కూతురి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూడసాగింది ఏదో వెతుకుతున్నట్లుగా.